ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ చూశారు, కలర్ చూశారు. నాకు తెలిసి అన్ని రకాల సినిమా చూసిన నటులలో ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే మీకు మంచి ఆరోగ్యం. అన్నీ చూడగలుగుతున్నారు. అవును. అసలుకి కొంచెం పైన డై కానీ కింద బీడి వేస్తే 50 సంవత్సరాల నవ మన్మధుల్లాగే ఉంటారు మురళీ మోహన్ గారు. అసలు అది అంటే చెప్పాలని కాదు, నిజంగా అది. ఎందుకంటే మీకు ముడతలు రాలేదు అంటే దట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ అవర్ జీన్స్. అవును, మై పేరెంట్స్ నాకు ఇచ్చిన జీన్స్. అవును. ఫాదర్ 96 సేతుపతి గారు, నాన్నగారు నాన్నగారు 95 years కదా, అసలు నడుస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆ లాస్ట్లో హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి కూడా ముందు రోజు కూడా నడిచారు. రోజు మార్నింగ్ లేవగానే నడుస్తారు. ఆయన ఏజ్ వచ్చేసింది, తోలుతున్నారు అని చెప్పి అమెరికా నుంచి ఒక చైర్ లాంటిది, వీల్ చైర్ లాంటిది ఒకటి తెప్పించాం. 4 చక్రాలు ఉంటాయి, అది పుచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. మధ్యలో ఎప్పుడు ఆయాసం వచ్చినా లేకపోతే ఆగాలన్నా కూర్చోవాలన్నా దాంట్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఓ వాటర్ బాటిల్, న్యూస్ పేపరు, కావాల్సిన అన్నీ ఉంటాయి దాంట్లో. సూపర్. అలా పెట్టి నడిచికుండా వెళ్ళిపోయేవారు. అమ్మగారు 100 years, 100. ఇంకొక నెల అయితే 100 పూర్తయి 101లో కూర్చోవారు. కానీ సార్ ఒకటి మాత్రం మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంది, నా లైఫ్లో కూడా ఉపయోగపడింది అంటే కమిట్మెంట్, డెడికేషన్, పంచువాలిటీ, టైం టు టైం. ఎందుకంటే మీరు ఒక హీరోగా ఉన్నప్పుడు ఎప్పుడు నేను హీరో అని ఫీల్ అవ్వలేదు. హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, తండ్రిగా చేశారు. ఈ 3 మీరు చేసిన సందర్భాలు నేను అన్ని సినిమాల్లో గమనిస్తూనే ఉంటాను. నేను హీరోని, నేను ఎందుకు చేయాలి ఆ క్యారెక్టర్ అనుకుంటే మురళీమోహన్ గారు ఇన్ని సినిమాలు చేసేవాళ్ళు కాదు, ఇన్ని పాత్రల్లో మీకు అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ నేను ఒక సినిమా తీసామంటే నేను హీరోని రా, ఒక చిన్న క్యారెక్టర్ నేను చేయను అనే రేంజ్లో ఉన్నారు ఇప్పుడు కూడా. మిమ్మల్ని చూసి నేను ఎస్పెషల్లీ మీకు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాను కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాను, అడిగి నేర్చుకోలేదు. మీ క్యారెక్టర్లు చూసి, మీ నడవడిక చూసి, మీ మాటలు చూసి. ఇంకొకటి, బిజినెస్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు. శోభన్ బాబు గారు అన్ని ఎకరాలు కొన్నారంట అనేది మాత్రమే తెలుసు, కానీ రియల్ ఎస్టేట్లో జేబేరీ లాంటి సంస్థను స్థాపించారనేది చరిత్రలో లేదు. అది కేవలం ఒక్క మురళీమోహన్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఇన్ని సక్సెస్ఫుల్ వెంచర్స్, మీ కార్పొరేట్ ఆఫీస్ ఎత్తుక్కోవాలనుకుంటే జేబేరీ కొడితే ఒక 100-200 వస్తాయి గూగుల్లో. అన్ని సక్సెస్ఫుల్ వెంచర్స్. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా మీకు మీ ఆఫీస్లో ఇవ్వాల్సిన మీ స్టాఫ్ శాలరీస్ కూడా పక్కన ఒక పేపర్ పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా, ₹1 ఎక్కువైనా ₹1 తక్కువైనా బాగోదని అన్ని టిక్కులు కొట్టుకుంటున్నారు. ఇది చూసి ఇంకా సర్ప్రైజ్ అయ్యాను నేను. ఇది కూడా నేను నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సార్, 1 కోటి 2 కోట్లు టర్న్ ఓవర్ రాగానే నా అకౌంటెంట్ చూసుకుంటాడులే, నా హెచ్ఆర్ చూసుకుంటుందిలే, నా కింద పిఏ మాట్లాడతాడులే అనే స్థాయికి వచ్చేసారు ఇప్పుడు. అందుకే బిజినెస్లో ఫెయిల్ అవుతున్నారు. ఇవన్నీ చాలా కష్టం చూసుకోవడం. ఇన్ని వేల కోట్లకి అధిపతి అయినా, జేబేరీ సంస్థలకు అధిపతి అయినా ఇది ఇంకా మీ దగ్గర నుంచి పోలేదు అంటే ఏం సార్ అంత కమిట్మెంట్ ఏంటి అసలు? అంటే ఏది చేసినా మన కమిట్మెంట్ లేకుండా చేయకూడదండి. నెంబర్ 1, నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది కోరిక. అసలు సినిమా యాక్టర్ అవ్వాలని కానీ అవుతానని కానీ అసలు ఆలోచన కూడా లేదు. సరే, మా ఫాదర్ కూడా బిజినెస్ మ్యానే. ఆయన ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ అవి చేసేవారు, టెంపర్ ఇది అని చేయడం. నాకు హై స్కూల్లో చదువుకునే రోజుల్లో నుంచే సమ్మర్ హాలిడేస్ రాగానే వెళ్ళిపోయేవాడు అక్కడికి. ఆయన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో చేసేవారు కాంట్రాక్ట్స్. వెళ్ళి ఆయనతో పాటు ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోవటం, ఇన్ని కటింగ్ చేయించడం, ఇవన్నీ చేసేవాడిని. తర్వాతకు వచ్చేటప్పటికి ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బిజినెస్ చేయడానికి ఏమో డబ్బులు లేవు. నాకేమో చదువు వంట పట్ల చదువు మీద ఎప్పుడు జాస్తి ఉండేది కాదు. ఏం చదువుకున్నారు అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, 2 సార్లు ఫెయిల్ అయ్యాను. అప్పుడు ఈ ఇంటర్మీడియట్ కాదు, పాత ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత మనకి ఇది అంటే చదివేవాడిని, బాగా చదివేవాడిని, కష్టపడి చేసేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ అక్కడికి ఎందుకో ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదో అసలు మైండ్ బ్లాంక్ అయిపోయినట్టు, బాగా తెలిసింది రాయలేకపోయేవాడిని. ఎందుకులే మన ఆలోచనలు ఎటో వేరుగా వెళ్తున్నాయని చెప్పి వద్దులే అనుకొని బిజినెస్ చేద్దామంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఆ టైంలో చిన్నాన్నగారే ఒక ఆయన పిలిచి, ఏలూరులో అయింది చాలా పెద్ద బిజినెస్, ఈ కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని, ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, ట్రాక్టర్స్, చాలా పెద్ద బిజినెస్ ఆయన పిలిచి, ఇట్లా విజయవాడలో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను, నువ్వు వర్క్ చేస్తావా అన్నారు. చేస్తానండి అన్న. నెలకు ₹100 జీతం ఇస్తాను, లాభాల్లో 15 పైసలు వాటా ఇస్తాను. తప్పకుండా చేస్తానండి అన్న. ఇంకా రెండో మాటలేదు, ఎందుకంటే నాకు అంతకంటే గచ్చేద్దరు కూడా ఇవ్వలేదు.
చేసి దాంట్లో స్టార్ట్ చేసి కానీ మొట్టమొదట నేను ఆయన దగ్గర నేర్చుకున్నా కానీ నేను నేర్చుకున్న ప్రిన్సిపల్ కానీ టైం అనేది ఒక్క నిమిషం కూడా లేట్ చేయకూడదు. వాళ్ళు 8ంటికి షాప్ ఓపెనింగ్ అంటే 8ంటికి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, లేట్ అయ్యి వాళ్ళ దారిలో ఏదో ట్రాఫిక్ వచ్చింది ఇది వచ్చింది అయిపోయాను అనే మాట అసలు రాకూడదు. అలా టైం ప్రకారం రావటం. తర్వాత ఇంకొకటి బాగా ఇదేంటంటే మాకు ఆ రోజుల్లో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ అని మాకు చాలా ఫేమస్ అయ్యి మాకు 5 కోట అనమాట. నెలకి 5 చూడండి ఎంతో డిమాండ్ ఉన్నాయి. మాకు 20 కావాలంటే ఇవ్వరు, అంత డిమాండ్ అనమాట దానికి. 5 ఇచ్చారు. 5తో బ్రాంచ్ ఓపెన్ చేసాం కానీ సేల్స్ లేదు. ఎందుకు లేదు అంటే మాకు ఎక్కడో షోరూమ్ కూడా దొరక్క ఎక్కడో సందులో ఒక మెయిన్ రోడ్ కాకుండా సందులో తీసుకున్నాం. ఓకే, అది అక్కడ ఉందని ఎవరికి తెలియదు, ఏమీ తెలియదు, ఎవడో రావట్లేదు. రోజు పొద్దున్న 8ంటికల్లా కూర్చునేవాళ్ళం, రాత్రి 8 దాకా అక్కడ ఉండేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. జనరల్గా అక్కడ ఏంటంటే మనకి సాటర్డే సండే హాలిడే కదా, అందుకని సాటర్డేకి ఎప్పుడు కూడా సెకండ్ షోకి వెళ్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా సెకండ్ షోకి వెళ్దామని అనుకొని టైం అయిపోతుంది, కొత్త సినిమా ఇది, టికెట్లు అందామేమో అనేది ఒకటి మనసులో ఉంది. వెళ్ళిపోదామా, ఒక అరగంట ముందు వెళ్ళిపోదాంలే అని అనుకొని బయలుదేరబోయాను. మళ్ళీ నాకు గుర్తొచ్చింది మనం టైం మెయింటైన్ చేయాలి, పర్వాలేదు సినిమా దొరకపోయిన పర్లేదు ఇంకో రోజు చూస్తాము అని చెప్పి కూర్చోండి. అప్పుడు 7:30 అయింది. ఇంకో అరగంటే కదా, అరగంట కూర్చుందామని అట్లా కూర్చున్నాం. ఆ టైంలో వరంగల్ దగ్గర నుంచి రైతులు వచ్చారు. రైతులు వచ్చి మాకు కిర్లోస్కర్ ఇంజిన్లు కావాలండి అన్నారు. ఉన్నాయండి నా దగ్గర అన్న. మాకు 8 కావాలండి అన్నాడు. 8 లేవండి, 5 ఉన్నాయి నా దగ్గర, ఫస్ట్ వీక్లో వస్తే మిగిలిన 3 ఇస్తానండి, ఇవ్వండి అన్నారు. అంతే. ఆ నెల రోజుల కోట అరగంటలో అయిపోయింది. అంతే చూడండి. ఆ రోజున కనుక నేను సినిమాకి వెళ్ళిపోదామని ఎవడు పొద్దు నుంచి కూర్చున్న 4 రోజులు కూర్చున్నా ఎవడు రావట్లేదు అని చెప్పి బద్దకిచ్చి వెళ్ళిపోతే అది ఓపెనింగ్ వచ్చేది కదా నాకు. అది ఎప్పుడైతే వచ్చిందో నాలో హుషారు పెరిగిపోయింది. ఇంకా దాంతోపాటు ఇంకా అదర్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా తీసుకుని అట్లా బాగా బ్రహ్మాండంగా చేశాను బిజినెస్. సో టైం అనేది మిమ్మల్ని నిలబెట్టింది. టైం అనే దానికి ఇప్పటికీ కూడా వాల్యూ ఇస్తారు. ఇక్కడ ఏదైనా బ్యాంక్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఒకటి, 10:30కి రండి అన్నారు అనుకోండి, 10:15కే వెళ్ళిపోతాం మేము అక్కడికి. వెళ్ళిపోయి బయట కారులో కూర్చుంటాం, 10:10:30 అవ్వగానే టక్పట్ లోపలికి వెళ్ళిపోతాం. నాకు ఈ అలవాటు వచ్చింది సార్, ఎందుకంటే లేకపోతే ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవుతుందో తెలియదు. ట్రాఫిక్ జామ్ అయిందండి సారీ అన్నాడు. ట్రాఫిక్ జామ్ అవుద్దని ఆ మాత్రం తెలియదని, ముందు బయలుదేరాలని తెలియదు అని కూడా అనేవాడు నేను. అట్లా టైం ఇది నేర్చుకున్నాం. తర్వాత రెండోది కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఈ 3 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాటిస్తున్నాయి. అందుకనే జైబేరి నిలబడింది, మురళీమోహన్ గారు నిలబడ్డారు. సో ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రియల్ ఎస్టేట్లో మెగాస్టార్ మురళీమోహన్ గారు. గ్రేట్ సార్. సో తర్వాత ఇందాక మీరు సోమన్ బాబు గారిని మెన్షన్ చేశారు కదా. అవును. యాక్చువల్గా ఆయన నన్ను అడిగారు ఒక రోజున, మురళీమోహన్ గారు సినిమాలో సంపాదిస్తారు కదా బాగానే, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మీ డబ్బులు అన్నారు. అంటే నేను బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అని ఇట్లా నాకు నచ్చిన సినిమాలు ఉంటే జిల్లాలు కొనుక్కుంటున్నానండి. అలాగే జైబేరి సంస్థ పెట్టి సినిమాలు తీస్తే ఆ సినిమా అప్పుడు నా సినిమా అయ్యేది, ముగ్గురు మిత్రులు అనే సినిమాలో షూటింగ్ అప్పుడు అడిగాడు ఇది. ఓకే. అడిగి ఇట్లా తీస్తానంటే నువ్వు సినిమాలు బాగా తీస్తున్నావు, మీ జైబేరి సంస్థ బాగుంది, నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నావు అది కూడా బాగుంది, ఇంకా ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే రెండు డిస్ట్రిబ్యూటర్ కంపెనీ విజయవాడలో ఒకటిను హైదరాబాద్లో ఒకటి 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు షేర్ హోల్డర్గా చేరానండి. వెళ్తూ ఉంటావా అక్కడికి అన్నాడు. అసలు మనకెక్కడ కుదురుతుందని వెళ్ళనండి అన్నాడు. ఇది మాత్రం నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు. అదేంటి సార్ అన్న, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించిన నీకు లాభాలు మంచి పెడతారండి, నువ్వేటన్నా మేము అన్నాడు. కాదండి వాళ్ళు అలాంటి వాళ్ళు కదండి, చాలా మంచి వాళ్ళు అన్నాను. సరే నాకు తోచింది చెప్పాను అన్నాడు. ఒక నెల తిరగగానే ఒక కంపెనీ మూతపడిపోయింది. ఒక 6 నెలలు అయిన తర్వాత రెండో కంపెనీ మూతపడిపోయింది. ఓకే. రెండో కంపెనీ మూతపడిపోతే మొదటి కంపెనీదేమో డబ్బు వరకే పోయింది. రెండో కంపెనీ మూతపడిపోయినప్పుడు దాని మీద ఉన్న అప్పులన్నీ నా మీద పడి, అయ్యయ్యో, మిగిలిన పార్ట్నర్స్ ఎవరు లేరు, ఎవరు కాళ్ళే తప్పుకున్నారు, నేను ఒక్కడే ఇరుక్కుపోయాను. అవన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. సో వేరే వాడు కష్టపడి మనకు సంపాదించి ఇస్తాను అంటే ఇన్వెస్ట్ చేయకూడదు, అంతేనా? అంతే.
సింపుల్. నువ్వు ఉండి వెళ్ళి చూసుకోగలిగితే రోజు పైన అప్పుడప్పుడన్నా వెళ్ళి చూసుకుంటావు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది చూసుకోవాలి. సక్రమంగా జరుగుతున్న లేదు చూసుకోగలిగితేనే చెయ్యాలి అనేది ఆయన చెప్పింది. సో తర్వాత భూముల మీద ఇన్వెస్ట్ చేయమని అప్పుడు చెప్పానమాట, ఏమంటే మీరు అన్నట్టే జరిగింది సార్, మరి నాకంటే మీరు సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, మీరు నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మీరేం చేస్తారు సార్ మీ డబ్బులు అన్న. అంటే అప్పుడు చెప్పాడనమాట, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద 3 వంతులు సముద్రం ఉంది, ఒక్కొంతే నేల ఉంది. ఈ ఒక్కొంత నేలలో మంచు పర్వతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి బతకలేము, చలికి తట్టుకోలేము. లేకపోతే ఎడారులు ఉన్నాయి, అక్కడ నీళ్లు దొరకవు, అక్కడ ఉండలేవు. ఇక నివేశ స్థలం అనేది లిమిటెడ్, వెరీ లిమిటెడ్. ఇక జనాభా పెరుగుదల చూసుకుంటే వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి మంచి డిమాండ్ వస్తుంది అని నేను నమ్మాను. అందుకని నా ప్రతి రూపాయి ల్యాండ్ మీదే పెట్టేస్తాను. ఒక్కో రోజు ఆయన షూటింగ్లో ఉండగా ఎవరైనా డబ్బులు తెచ్చిస్తే కూడా ఆ డబ్బులకి రేపు పొద్దున వస్తాయని తెలుసు ఆయనకి. షూటింగ్ దీని కొన్నాళ్ళని ఆ బ్రోకర్స్లో మీడియాస్లో ఎవరో రమ్మని అక్కడదక్కడే ఇచ్చేవాడు. అట్లా చేసాడు. చాలా పెద్ద ప్రాపర్టీస్ కొన్నాడు. 100 ఎకరాలు ఉంటాయి కదా సార్? 100 ఎకరాలు. అంటే సరిగ్గా చెప్పాలంటే ఇవాళ రెమ్యూనరేషన్స్ ఇవన్నీ వదిలేయండి, ఆ రోజుల్లో ఉన్న రెమ్యూనరేషన్స్ లెక్కేసుకుంటే ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే సినిమా వాళ్ళల్లో శోభన్ బాబు గారు ఫస్ట్. సెకండ్ అంటే సెకండ్ హిందీ వాళ్ళ ఏడు ధర్మేంద్ర, రాజ్ కపూర్. కాదు అసలు అది మీరు కూడా అన్ని ల్యాండ్స్ తీసుకున్నారు కదా సార్? లేదు, ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆయన డబ్బులు బాగా వచ్చాయి కాబట్టి కొన్ని సెట పడేసి ఉంచాడు. మీరు డెవలప్మెంట్ మన దగ్గర డబ్బులు లేవు ఎక్కువ, అందుకని ఉన్న డబ్బులతో ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే అప్పులు తీసుకొచ్చి దాన్ని కలపటం, అది అయిన తర్వాత అది అమ్మేసేసి ఇంకోటి దాంట్లోకి వెళ్ళటం, అట్లా వెళ్ళాం. ఇప్పుడు నేను అమ్మకుండా ఉన్నట్టే ఇవాళ 800,000 కోట్లు ఉండేది. 1,000 కోట్లు. కానీ చాలా సుఖమైన జీవితం మీ పరంగా. శోభన్ బాబు గారు అప్పుడప్పుడు నేను చెప్తా ఉండేవాడి, ఇది నా మీటింగ్స్లో ఎక్కడ మాట్లాడినా, ఇంటర్వ్యూస్లో మాట్లాడినా ఇట్లా చెప్పేవాడిని. ఆయన చూసి మురళీమోహన్ గారు గాలి లేదు, మురళీమోహన్ ఏంటయ్యా నా గురించి అన్నీ చెప్తావు నువ్వు? నేను నిజమే చెప్తానండి, మీకు ఏం అబద్ధం చెప్పట్లేదు కదా. నేను మీ గురించి గొప్పగా చెప్తే మీరు నాకు ఏమైనా కాల్ షీట్లు ఇస్తారా? మీరు యాక్ట్ చేయటం మానేశారు, మీ కాల్ షీట్లు ఎవరు అని చెప్పి నేను చేశాను. కానీ నేను నీలాగా బిల్డింగ్లు కట్టడం ఇవన్నీ చేయటం నేను చేయలేదు, కొన్నిసట పడేసి ఉంచాను అన్నాడు. కానీ ఈరోజు జైబేరి అంటే ఒక సంస్థ కాదు, ఒక వ్యవస్థ. ఎంతమంది ఉంటారు సార్ ఎంప్లాయీస్? అంటే రియల్ ఎస్టేట్లో లేబర్ ఎక్కువ ఉంటారు, ఓవరాల్గా ఇంజనీర్స్ వీళ్ళు అందరూ చాలామంది ఉంటారు అనుకోండి. ఇది కాకుండా ఆటోమొబైల్లో ఎక్కువ ఉంటారు, మారుతి డిస్ట్రిబ్యూటర్స్ కదా మేము, అట్లా షోరూమ్స్లో 10,000 ఎంప్లాయీస్ ఉంటారు మొత్తం. 10,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్ళ కుటుంబాలు. దాదాపు ఒక 50,000 మంది ఈరోజు జైబేరి సంస్థ ద్వారా. ఎవరో అడిగారు ఒక రోజున, ఏమయ్యా నీకు సంపాదించింది చాలదా, ఎందుకు ఎంత కష్టపడతావు, ఎంత చేస్తావు అన్నాడు. ఇవాళ నాకు లాభాలు వస్తున్నాయని చూడలేదండి, నాకు రావాల్సినవి వచ్చినాయి, నా బాధ్యతలు తీరిపోయినాయి, ఇంకా ఎందుకు చేస్తున్నాను అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా. సాటిస్ఫాక్షన్, ఎంత సాటిస్ఫాక్షను. ఇంతమంది ఇన్ని కుటుంబాలు నా మీద బతుకుతున్నాయి. ఎక్కడ చేస్తారంటే మురళీమోహన్ గారు జైబేరిలో చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చేస్తాను నేను ఇది. అలాగే నా సంపాదన నుంచి కూడా నేను కొంత పిల్లల్ని, పేద పిల్లల్ని అడాప్ట్ చేసుకొని చదివించుకుంటున్నాను. ఈ సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. ఏమీ లేకుండా ఇంట్లో కూర్చుంటే నేను 60 ఏళ్ళకే చచ్చిపోతాను. గ్రేట్ సార్, సూపర్. ఇది ఫాలో అవ్వాలి. మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత బాగుంటాం. ఇవాళ యాక్చువల్గా నన్ను మా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు, వద్దులేండి అని చెప్పి పక్కన కూర్చోబెట్టినా కూడా రోజు వస్తాను నేను ఆఫీస్కి. వస్తాను, ఒక 2 hours అంతా కూర్చుంటాను. ఇట్లాంటి మీలాంటి ఫ్రెండ్స్ వస్తే ఇంటర్వ్యూలు ఇవ్వటం, లేకపోతే ఎవరినైనా సలహాలు అడుగుతా అంటే వాళ్ళకి దానికి రావటం, ఏదో అవును అప్పుడే మన ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి. టైం ప్రకారం వస్తుంది. అది కూడా ఒకటే డ్రైవర్ని మెయింటైన్ చేస్తున్నారు. డ్రైవర్ దాదాపుగా అంటే నా పర్సనల్ డ్రైవర్ ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అదే డ్రైవర్. మీ హడావుడు ఉండదు సార్, మీరు ఎక్కడికి వచ్చినా కానీ సింపుల్గా ఒక్కళ్ళే వచ్చేస్తారు. 86 సంవత్సరాలు అయినా కానీ ఎవరు సపోర్ట్ అక్కర్లేదు. 10 మెట్లైనా ఎక్కేస్తారు, 10 మెట్లైనా దిగేస్తారు, హ్యాపీగా మీరే పెట్టుకొని తింటారు, 10 మందికి వడ్డిస్తారు, ఆనందాన్ని పంచుతారు, అందరికీ టాటా బాయ్ చెప్తారు, కారు ఎక్కేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు, ఎవరు ఆయన మురళీమోహన్ గారు అయినా, లేకపోతే ఇంకెవరన్నా వచ్చారా, డూప్లికేట్ మనిషి ఏమన్నా, డూప్ మనిషి అనుకుంటారు.
అంటే వ్యక్తిగతంగా నేను అక్కడ ఉంటాను కాబట్టి అందరూ మాట్లాడుకుంటుంటే మీరు వెళ్ళిన తర్వాత నేను చాలా విన్నా, ఏంటంటే ఇక్కడ జయవేరి, ఎక్కడ మురళీమోహన్ గారు, ఏంటి ఎంత సింప్లిసిటీ, అదే ఆయన బతికిస్తుంది, అదే ఆయన సక్సెస్ మంత్ర. వాళ్ళ నేను గర్వంగా ఫీల్ అయ్యే దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, నా జీవితంలో ఇప్పటికీ నేను బిజినెస్ మొదలుపెట్టిన కాడి నుంచి లెక్కేసుకుంటే 70 ఏళ్ళు, సుమారుగా 65 ఏళ్ళు ఇది విజయవాడ బిజినెస్ స్టార్ట్ చేసి కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బిజినెస్ లైన్లో కానీ సినిమా లైన్లో కానీ ఎక్కడ బ్లాక్ మార్కెట్ రాజకీయాల్లో కానీ బ్లాక్ స్పాట్ అనేది కూడా లేదు. క్లీన్ వైట్ పేపర్ నా లైఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.